నీలో మార్పు కలగాలంటే ఫస్ట్ నీ మైండ్ మారాలి. నీ శరీరంలో మార్పు కలగాలంటే నీ మైండ్ మారాలి. నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ లోడ్ చేస్తున్నావు మారాలి. అందుకని అంటావు బీ కేర్ఫుల్. నువ్వేం వింటున్నావో జాగ్రత్త, ఏం చూస్తున్నావో జాగ్రత్త, ఎవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్త. దుష్టుడు ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించువాడో ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడంట. కానీ దుష్టుడు ఎట్లా ఉంటాడంట? గాలికి కొట్టుకున్న పొట్టులాగా ఉంటాడంట. యు సీ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఈరోజు అంట దేవా నువ్వు ఏదో చేసేయా, దేవుడు ఏదో చేస్తాను కదా. నువ్వు మారాలి. నువ్వు మారితే దేవుడు నీ ద్వారాగా చేయగలిగింది అన్లిమిటెడ్ అండి, అన్లిమిటెడ్. నీ మనస్సు మారితే మాత్రం దేవుడు అలాంటి వ్యక్తి దేవుని చేతిలో దొరికితేనా సాతాన్ని తరిమి కొట్టిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా అపవాది రాజ్యాన్ని కూడగొట్టిస్తాడు. బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడనక్కలడా, ఎవడా ఒక్కడు రోషంతో నిలబడగలిగిన వాడు.